డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పూవాళ్ల దుర్గాప్రసాద్ కోరారు. కొణిజర్ల మండలం సిద్దిక్ నగర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన అంబేద్కర్ విగ్రహాన్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పూవాళ్ల దుర్గాప్రసాద్ ఆవిష్కరించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంతో అన్ని వర్గాల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని దుర్గాప్రసాద్ తెలిపారు. ఈ దేశంలో ఉన్నటువంటి దరిద్రం పోవాలి, పేదరికం పోవాలి, కులం మతం అనే తారతమ్యం లేనటువంటి ఒక వ్యవస్థ నిర్మాణం కావాలి. ఎప్పటికీ ఉన్నవాడు లేనివాడు, ధరలు, ఇతర అనేక అంశాలతో వివక్షత, ఒక దళితుడు రోడ్డు మీద నడవాలంటే నడిచే పరిస్థితి లేదు. మంచి బట్ట వేసుకుందామన్నా, మీసం పెంచుద్దామన్నా మీకు ఇక్కడ కుదరదన్నటువంటి అణచివేత సాగినటువంటి భారతదేశ గడ్డ మీద ఇది కుదరదు అనేది మనందరికీ హక్కులు కల్పిస్తూ దర్జాగా బతకమని అనేక అవకాశాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చారు. కానీ ఇవాళ అమలు అవుతున్నాయా? ఈ దేశాన్ని దరిద్రం ఇవాళ ఏలుతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ దేశంలో ఇప్పటికీ నిరుద్యోగం పెరిగిపోతా ఉంది. మహిళలకు రక్షణ ఇస్తే ఇవాళ మహిళలకు కూడా రక్షణ లేనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ దేశం ముందుకు పోవాలంటే విద్య, వైద్యం అనేది ప్రభుత్వ ఆధీనంలో ఉండాలని చెప్పారు. కానీ ఈ దేశంలో అట్లుందా? ఇవాళ విద్య కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. వైద్యం ఒక డబ్బు చేస్తే సర్కార్ దవాఖానా పోతే ఇవాళ సరైన డాక్టర్ వైద్యం లేదు. ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ పోతే లక్షల రూపాయలు అవుతున్నటువంటి పరిస్థితి. ఇది దరిద్రం కాదా అని పాలకులు గుర్తించాల్సిన అవసరం ఉంది. అందుకోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్టు విద్య, వైద్యం అనేది అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల్లో తమ మేనిఫెస్టో పెట్టాలి. ఎవరు అధికారులు వచ్చినా ఉచితంగా అందించేటట్టుగా